డే 4. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 4. సో ఈరోజు డే 4లో ఏమేమైంది చెప్పు. మస్తు చూస్తుంది గైస్. డే 4 ఏమో కానీ లిటరలీ చెప్తున్నా. ఈరోజు పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసి ఎవరి ముఖం చూడలేదు. నార్మల్గా నేను దేవుడి ముఖం చూస్తే ఎవరి ముఖం లేచిన రాహుల్ తొందర లేపిండి ఈరోజు. సో ఆంటీ రాహుల్ బయటకు వెళ్ళిండే. అప్పటిలోపే నేను లేచి బ్రష్ చేసుకొని ఇంట్లో పని అంతా వేసుకొని వంట కూడా వేసేసుకుని ఈరోజు జల్ది అన్నీ వేసేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి వెయిట్ చేసిన రాహుల్ కోసం. దాని తర్వాత రాహుల్ వచ్చిండు. రాహుల్తో పాటు ఆంటీ కూడా వచ్చేసారు. మేము ముగ్గురం కలిసి తిన్నాం. తిన్న తర్వాత స్టూడియోకి వచ్చినాం. స్టూడియోకి వచ్చే దారిలో నుంచి స్టార్ట్ అయింది సుస్తు. ఆడికించి సుస్తు స్టార్ట్ అయింది. సుస్తు స్టార్ట్ అయ్యి ఆడికించి నిద్ర వచ్చింది రైస్. ఇప్పటిదాకా వండుకొని లేచిన. నా ముఖం చూస్తే అర్థమయ్యేటట్టు ఉంటుంది. డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమనుకోకరు మైక్ మర్చిపోయి. సో ఆకలి అవుతుందంటే బయటకు వచ్చినాం. మేము బర్గర్ తినాం రైస్. అప్పుడెప్పుడన్నా ఒకసారి తింటాం. సో డే 4 ఇట్లా గడిచిపోయింది. ఇప్పటిదాకా ఒక టాటో కూడా అయింది. పియర్సింగ్ ఒక ఆమె వస్తుందని ఆమె కోసం వెయిటింగ్. తాల్గా ఆకలి అవుతుంది. ఆకలి వేసినప్పుడు తిన్నాం అనుకో అది తిండికి ఉంటుంది ఒకటి అండ్ అరుగుతుంది కూడా. ఆకలి మొత్తం సాంచినాక తిన్నాం అనుకో ఎక్కడ నుంచి ఇక్కడ వరకు పోయినాం. ఇట్లయితే ఆలచ్చు. ఒకసారి ముఖం చూడండి. మేము ఇక్కడ నుంచి ముందు నుంచి పోయినాం. కోనా దాకా ఆ కోన వరకు పోయినాం. అసలు 2-3 పనులు ఉన్నాయి కదా. 2-3 పనులు చేసుకుందాం అనుకున్నాము అని మళ్ళీ రిటర్న్ వచ్చినాము. ఏం అర్థమవుతుంది ఆకలికి. చెప్పాలంటే నిజంగా ఈరోజు ఎందుకో బాగా సుస్తుంది వయసు. ఎంత సుస్తుందంటే నన్ను ఎవరో 10 మంది కొట్టి వాడేసిర్రు అన్నంత సుస్తుంది. ఎందుకు సుస్తు అవుతుంది కూడా తెలుస్తుంది. పానం డీలా పడిపోయింది మొత్తం. ఇక రోజు ఇట్లా డీలా పడిపోతే బ్లాగ్స్ అన్నీ కూడా డీలా వస్తాయి. రేపటి నుంచి హుషారు కావాలంటే ఏం చేయాలంటే రేపు నేను తలస్నానం చేయాలి. నా ఇంటర్ రోజులు గుర్తొస్తున్నాయి. నా ముఖం చూసుకుంటే ఇట్లనే పోతున్నాయి. నేను ఇంటర్కి ఉన్నగా చాలా రోజులకు ఇంటర్ గుర్తొచ్చింది గైస్. నాకు చాలా రోజులకి ఇంటర్లో నాకు ఇంత హ్యాండ్సమ్ ఎవరు దొరకలే. రాహుల్ దొరికింది అనుకో. అయినా నాది ఇంటర్ది గర్ల్స్ కాలేజ్. సార్స్ కూడా లేక ఒక సార్ ఉండే అకౌంట్స్కి ఆనంద్ సార్ అని చెప్పి అంతే. నాది విజ్ఞాన్ భారతి కాలేజ్ అనమాట. శ్రీ సాయి విజ్ఞాన్ భారతి పద్మనాభ నగర్లో గర్ల్స్ కాలేజ్ అయ్యి దాని తర్వాత ఇక గర్ల్స్ కాలేజ్ అని అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయిందని చెప్పి డిగ్రీలో కోయిడ్కి పోయినాం. ఆడికి పోయినప్పటి నుంచి నాశనం అయిపోయినా. మొత్తానికి నాశనం అయిపోయినా. కొంచెం కాదు మొత్తానికి. సో డే 4ది ముచ్చట అది ఎటెటో పోతుంది. కాలేజ్ దాకా కొంచెం చెప్పితే స్కూల్ దాకా పోతుంది. సో ఇది ఈడనే ఎండ్ చేసి మేము మళ్ళీ జరిసేపు అయినాక ఏదో పని మీద తీసుకుతున్నాం. ఫ్రేమ్స్ కూడా కావాలి. స్టూడియోని ఇంకా కొంచెం కొత్తగా చేస్తున్నాం అనమాట. అండ్ మీకు ఎవరికైనా ఐడియాస్ ఉంటే ఆయన పెడతాడు కదని ఆత్రం. సో మీకు స్టూడియో ఇంకెట్లా చేయాలి అని చెప్పి ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. బాయ్ గైస్. ఈ బ్లాగ్కి పేరు ఏంటి తెలుసా? లేట్ లతీఫ్స్. అట్లా కూడా పెట్టుకోవచ్చు. సుస్తు ఏమంటారు? ఓ పాష్. చూడు గైస్, వేరే పనులన్నీ చూసుకొని మళ్ళీ స్టూడియో పోయిన తర్వాత ఈ వీడియో ఎండ్ చేస్తాం. ఇష్టంలో రాగానే చాలామంది హాయ్ హలో చెప్పారు గైస్. మళ్ళీ యూట్యూబర్ అని చెప్పి చూస్తారా, లేదంటే పాత పేరుతో చూస్తారా, లేదంటే టాటూ ఆర్టిస్ట్ అని చెప్పి చూస్తారా, నాకు అర్థం కాలేదు. మీరు ఏం థింక్ చేస్తారు నాకు ప్లీజ్ కింద కమెంట్ చేయండి. కానీ చూస్తారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే పోరడు ఇంత హ్యాండ్సమ్ ఉన్నాడు, ఊరు పోరిని పట్టుకున్నాడు, ఈమెను ఎందుకు చేసుకున్నాడు అసలు అని చెప్పి ఇట్లా ఒక లుక్ ఇస్తారు. ఇట్లా ఏం చేస్తాం గైస్. అందం లేదు అంతే, ముఖానికి అందం లేదు, మనసు మాత్రం చాలా అందంగా ఉంది. నీ అర్థమైంది. నా మంచి లేదు. నాది చెప్తున్నాను నాన్న. నీ మనసు చెప్పేంత రైట్ నాకు లేదు. నేను ఎవరి మనసు చెప్పుకునేంత పెద్దదాన్ని కాదు. నేను ఎవరి గురించి చెప్పా గైస్. నాది నాకే చెప్పుకునే దిక్కు లేదు. నీ గురించి ఎవరు చెప్తాడు? సరే ఫొటోస్ దింపమన్నారు గైస్. నేను రాగానే చూసిన రాహుల్కి చెప్పిన వాళ్ళిద్దట్లో ఏదో బర్త్డే ఉన్నట్టుంది, ఎంత సింపుల్గా ఇద్దరు కలిసి చేసుకుంటారు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా.
నాకు ఎవ్వరు లేరు గైస్. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, ఒక బాయ్ ఫ్రెండ్ లేడు, ఒక లవర్ లేడు, ఒక ఏమీ లేవు. బతికే లేదు అసలు. చెప్తున్నా కదా ఎట్లా అయిపోయింది అని అంటే నడుస్తున్నా అంతే. ఈ దారిలో నడుస్తున్నా, దారి దొరకదు. అందులో ఎట్లయితే దారి దొరకదు నా లైఫ్కి కూడా అట్లనే లేదు. కొంతమంది ఉంటారు, ఎందుకు ఉంటారో తెలియదు అసలు. జస్ట్ పండ్లల్లో ఏమైనా ఓత తీసుకోనికే, దెబ్బ దెబ్బ తిననీకే, ముఖమంతా ఇట్లా పెట్టుకోనికే. ఇప్పుడు నేను చూపించాలా? ఏమైంది ఇంతగానో యూట్యూబ్లో మాట్లాడుతున్నావు? మంచిగా పడుకొని లేచి అందుకోసం మాట్లాడుతుంది గైస్. బోర్ కొడుతుందని చెప్పేసి యూట్యూబ్లో మాట్లాడుతున్నావా? చలో గైస్, మీకు బోర్ కొట్టకుండా సో కొంచెం మీరు కమెంట్స్లో 10 కమెంట్స్లో ఏమైనా అడగండి అంటే అవంతికక్కను ఎప్పుడన్నా డేట్కి తీసుకెళ్ళినావా అన్న అని అడిగాను. డేట్ స్పెల్లింగ్ కూడా తెలియదు, డేట్ అంటే ఏంది కూడా తెలియదు. డేట్ అంటే ఏమంటాడో తెలుసా? తిననీకి పోయినాం కదా చాలు, తినుడు ఒకటే డేట్ ఉంటుంది కదా. మంచిగా టైం స్పెండ్ చేయడం, బయటకు వెళ్ళడం నా జిందగీలో చూడలేదు నేను. కాఫీ డేట్ చూడలేదు, ఈవెన్ డ్రింక్ అయితే నేను తాగను అనుకో, ఆయన తాగుతాడు, నాకు అలవాట్లేదు. ఇంకేం డేట్స్ చూడలేదు, ఒక ప్రపోజల్ చూడలేదు, ఒక వ్యాలంటైన్స్ డే అదైతే దిక్కే లేదు బతుకుల. ఇంకేం డేస్? పెళ్ళి రోజు గైస్ హైలైట్ ఇది అసలు. ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు 25th వస్తే పెళ్ళి డే వస్తుంది కదా, మర్చిపోతాడు. నేను రాత్రంతా ఏడ్చుకుంటూ వండుకోవాలి. అసలు ఎందుకు పెళ్ళి చేసుకున్నా? అసలు పెళ్ళి చేసుకోకముందు పెళ్ళి చేసుకోలే అని ఒక లొల్లు ఇంట్లో వాళ్ళతో. మళ్ళీ ఇంకొకటి స్టోరీ ఏంటంటే ఈయన లవ్ చేయడు, కేరింగ్ చేయడని. ఇప్పుడు దగ్గరున్నాక బొచ్చు కూడా పట్టించుకోడు కొంచెం కూడా. ఈయన విజన్ ఏముంటుంది చెప్పాలా? దగ్గర ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవాలి అన్నట్టు, దూరం ఉన్నప్పుడు ఏం బీకినామని. సేమ్ దూరం ఉన్నప్పుడు అంతే, దగ్గర ఉన్నప్పుడు అంతే. ఏమనంటే కలిసి ఉన్నాం కదా అన్నట్ట. ఇప్పుడు ఇవి కూడా కలిసి ఉన్నాయి లాస్ట్కి. అన్ని చెత్తలకు డైలీ ఎట్లా అయిపోతున్నా అంటే నేను ఇది పోతుంది నాకు కొన్ని రోజులు అయితే. ఎవరైనా దెబ్బలు పడిపోయినా, ఏమన్నా అయ్యి పడిపోయినా కూడా నేను పట్టించుకోను వాళ్ళది. దానికి రీజన్ రాహుల్. కింద కమెంట్స్లో చెప్పండి ఎస్ ఆర్ నో. ఎందుకంటే ఒక్క వీడియో పెట్టలే గైస్ నేను ఇప్పటివరకు, ఒక రీల్ పెట్టలే. పెళ్ళి అంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారు. నా బతుకులో నేనే లేను, ఇంకా హ్యాపీ ఏడ దొరుకుతుంది. మనసు పైన చేసుకుని చెప్పు హ్యాపీగా లేవు. వేసిన చెప్పు, నా మనసులో నువ్వే ఉన్నావు నాన్న. కారం జస్ట్ ఉన్నా అంతే, బతుకున్నా. ఓకే గైస్, ఇప్పుడు దీనికి టైటిల్ ఏం తెలుసా? పిస్తా హౌస్లో బాధపడిన అవంతిక. పిస్తా హౌస్లోనే కాదు గైస్, నేను రోడ్డు మీద ఈయన ఎందుకు లేస్తుండే, ఎందుకు తింటుండే, ఒక గ్లాస్ తెచ్చుకోవడం పోతుంటే తాగేసి వస్తుండే. తెచ్చుకోవచ్చు కదా, అది కూడా కేక్ అట్లా ఊకే పోయి తెచ్చుకుంటే కూడా కేక్ బాగుంటుంది ముందది. బ్లాక్ ఫారెస్ట్ గైస్, పైన చెర్రీ ఉంది, బండి ధర ఇంకో అగ్మం కదా వేసి అని గైస్ మేము పోతున్నాం ఇడికి. ఎక్కువసేపు కూర్చుంటే నాకు బేచన్ అవుతుంది ఈరోజు పొద్దున్న మస్తు ఉబ్బరం అవుతుంది. ఇట్లా మాట్లాడుకునే కూర్చున్నాను అనుకో, నేను గంట మాట్లాడతాను. ఎందుకంటే నాతో మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి, మీరైతే నా ముచ్చట తింటారు కాబట్టి. ఏం చేయాలి బతుకట్లా అయిపోయింది. కొన్ని రోజులైతే మౌంటైన్స్ వీటితో మాట్లాడతా, కొండలతోని, చెట్లతోని, పుట్లతోని. ఇప్పుడు ఎట్లుందంటే నా లైఫ్ అనేది మనుషులు కూడా ఎవరు రిప్లై ఇయ్యరు. ఇప్పుడు అవి కూడా అంతే, వీటితో మాట్లాడతా. ఎట్లున్నావు, ఏంటి, ఏం కథ, ఏం చేస్తున్నావు, ఏం చెప్పాలి. దెబ్బ గట్టిగా తగిలింది అప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు నెత్తికి దెబ్బ తగిలింది. అది ఇప్పటి వరకు వర్కౌట్ అవుతలేదు అనమాట. లోపల చిప్పు దొబ్బింది, ఎప్పటికీ రాదు కదా. కుడుతుంది అయినట్టు తాగుతున్నాడు వేసి పక్కన చూసి. అది కూడా కోకోకోలా. చలో కోకోకోలా పెప్సీ డైలాగ్ కొట్టు. కోకోకోలా పెప్సీ తర్వాత ఏమో చెప్తారు కదా అందరూ.
ఏమో గైస్ నేను డైలాగ్స్ అస్సలు కొట్టాను. ఇంకొకటి నాకు ఒకటి హైలైట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది, గాయస్ గోల్కొండకు పోతున్నాం గాయస్ అందరం ఆటోలో అని చెప్పి. చాలా రోజుల తర్వాత నవ్వుకున్నా గైస్, ఎందుకంటే కొత్త బ్యాచ్ వెళ్ళింది మళ్ళీ అని చెప్పి. ఇప్పుడు అలాని నెక్స్ట్ ఈ గోల్కొండలు ఏం చేస్తారా అని చెప్పి, ఈరోజు గోల్కొండ బోనాలు కూడా కదా. సో అందరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకుని అండ్ మన కల్చర్ని పాడేయకండి ప్లీజ్. ఎంతైతే అంత మంచిగా సెలబ్రేట్ చేసుకోరు గైస్. ఓవర్ అయినా అందరు అక్కజల్లలతో అందరు ఫ్యామిలీస్తో చేసుకొని, మనం ఎట్లా ఫ్యామిలీస్తో పోతామో ముందున్న వాళ్ళు కూడా అట్లనే ఇస్తారు. కొంచెం సేఫ్ సెక్యూర్, మనలో దాంట్లో మనకే సెక్యూర్ లేనప్పుడు మనం వేస్ట్, మనం కుడిచిపోయినట్టు ఆడనే. మంచిగా సెలబ్రేట్ చేసుకొని అన్ని బస్సులలో బోనాలు మస్తు అవుతాయి గైస్. ఈసారి నేను మా డాడీ లేడు కాబట్టి నేను అన్ని ఫెస్టివల్స్ క్లోజ్ చేసేసుకున్నాను. సో మీరు మీ ఫ్యామిలీతోనే చేసుకొని సేఫ్గా ఉండుర్రి, జర మంచిగా మొక్కుర్రి అమ్మవారిని. ఈసారన్నా మన నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రతి దగ్గర అందరూ మంచిగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, సేఫ్ డ్రైవ్ చేయాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పారు. మంచిదాన్ని గైస్, మంచి మాటలు మాట్లాడతా, మంచిగా ఉంటా. కానీ సర్కిట్ అయింది అనుకో ఏమేమో వస్తాయి మధ్యలో, ముక్కులో పెట్టి తీసుకోవచ్చు. చలో ఎండింగ్ ఇచ్చేసి పోదాం. ఎండింగ్ గైస్ ఇక్కడికి రామ్నగర్ పోతున్నాం వేరే పని మీద. అడిగి పోయి కొంచెం స్టాక్ తీసుకునేది ఉంది, స్టూడియో సామాన్ ఆడికించి మళ్ళీ ఫ్రేమ్స్కి అడిగి పెడుతుంది, ఫ్రేమ్స్ తీసుకునేది, స్టూడియో కొంచెం చేంజ్ చేసేది ఉంది. ఇంకా మీకు ఎట్లా ఏది పెడితే మంచిగా అనిపిస్తుంది అది కూడా కమెంట్ చేయండి. నేను ఇట్లానే మాట్లాడుకుంటూ పోతే ఉన్నాయి, మంచి కూడా పోతుంది గైస్. కొత్త కలెక్షన్ వచ్చింది గైస్. యాక్చువల్ ముచ్చటనే చెప్పా, నాతో వచ్చిన పరిశ్రమని అది ఇంతసేపు మాట్లాడినా కదా. ఇంట్లో కూడా అంతే గైస్, నేను ఏదైతే చెప్పాలని అనుకుంటే అది చెప్పకుండా మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత ఏడ్చిన తర్వాత కొత్త స్టోరీ యాదకొస్తుంది. సో కొత్త కలెక్షన్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ లిమిటెడే ఉన్నాయి. సో తొందరగా గ్రాప్ చేసుకోండి, అవి మళ్ళీ వస్తాయో రావా తెలియదు. మీరు నాతో కొట్లాడకూడదు ప్లీజ్, మీకు దండం పెడతా. ఎంత జల్ది అయితే అంత జల్దీ స్టూడియోకి వచ్చేసేది. స్టూడియో లొకేషన్ చిక్కడపల్లి ఆర్టిస్ట్ కోసం. ఇంతగా వాగుతున్నా. నాకు ఒకటి లాస్ట్ డౌట్ ఏమొచ్చింది అని అంటే మైక్ లేదు నా వాయిస్లో, వీళ్ళందరి వాయిస్ కూడా మిక్స్ అయితే మీకు వినిపిస్తుందో లేదో సారీ. సో ఫైనల్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, హెడ్సెట్ పెట్టుకొని వినండి, చూడండి. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ అవంతిక వ్లాగ్స్ రావు గైస్, ఎందుకంటే మనం చెయ్యము. మన హస్బెండ్స్కి మన వైఫ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకే పెళ్లి చేసుకున్నాము. ఏదో జస్ట్ ఉన్నామంటే ఉన్నాము. ఇది మాత్రం డైలీ వ్లాగ్స్ ఏనికి వస్తుంది గైస్. ఇది ఛానల్ గ్రోత్ కావాలా, ఉంటుంది కదా. చలో 12 minutes అయిపోయింది వీడియో. చలో గైస్ 12 minutes అయిపోయిందంటే ఇంకొక చెప్తుంటే బంద్ చేయాలని చెప్పి చలో బంద్ చేస్తున్నా. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.